ఈరోజు సభా వ్యవహారాల గురించి అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే సభా సాంప్రదాయాలను తొక్కేసి సభా గౌరవాన్ని కూడా అమర్యాదపరిచిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి సభ వాయిదా వేసిండ్రు, ఇంటిమేట్ చేయకుండా వాయిదా వేసారని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా మీలాగా ఇంటికాడ తయారు చేసుకొచ్చిన స్క్రిప్టులు తీసుకొచ్చి మేము అసెంబ్లీలో చదవట్లే. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఆ విషయాలను అసెంబ్లీలో కూడా చర్చించి అప్పుడు బిల్ పాస్ చేస్తూ ఉన్నాం. సో చాలా ట్రాన్స్పరెంట్గా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కూడా కొనియాడుతూ ఉన్నారు. కానీ మీలాగా ఏది కూడా క్యాబినెట్లో పెట్టకుండా క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా ఒక నలుగురు కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని తయారు చేసుకొచ్చిన బిల్లులు తీసుకొచ్చేసి అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకునే పద్ధతి మాది కాదు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే మా సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. సార్, క్యాబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది, అందులో అన్ని విషయాలు కూడా చర్చిస్తుకుంటూ ఉన్నాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి, దానికోసమని సభ వాయిదా వేయండి అని అడిగింది తప్ప మేమేదో తప్పించుకోనికి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మీడియా ముందు వచ్చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు, మీకు కొంచెం తెలుసుకోవాలి, ఇది మీలాగా వ్యవహరిస్తున్న తీరు కాదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మేము పాలన కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కులగణన సర్వే అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయాలతో లిఖించదగ్గ విషయం. కులగణన చాలా అంటే ధైర్యం కూడా ఉండాలి ఆ కులగణన సర్వే చేయడానికి. ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఛాలెంజ్గా తీసుకొని మంత్రులు అందరూ చర్చించి ఈ కులగణన చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఆ రిపోర్టును అంతా కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఎక్కడికక్కడ దాని మీద చర్చ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా తలుపులు మూసేసి అందరినీ బయటికి వెళ్ళగొట్టేసి మేము బిల్లులు పాస్ చేయించుకుంటలేం. మేము అందరి ముందర కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ వ్యవహారాలు ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడుపుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు కులగణన సర్వే ప్రకారం ఏదైతే ఆ రిపోర్టు పెడతా ఉన్నారో ఆ రిపోర్టును మేము పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా హక్కున్న వాళ్ళకు అధికారం దక్కాలనే ఆలోచనతోనే ఈరోజు మేము కులగణన సర్వే చేయించినాం. కాబట్టి ఆ కులగణన సర్వే విషయంలో ఎవరెన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు తెలుసు ఎవరు ఏ విధంగా ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారు, ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే విషయాన్ని ఈరోజు ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు ఎన్ని విషయాలు కూడా తప్పుదోవ పట్టించినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడే 2 గంటలకు అసెంబ్లీ సమావేశం పరచబోతా ఉన్నాం. అన్ని విషయాలు కూడా అక్కడ చర్చించబోతున్నాం.